సార్ నాకు ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మ, నీవేం చూస్తే ఏం కాదు చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి ఇద్దరు కొడుకులు సార్. అవునా? అవును సార్. దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా ఎంచుకో, మంచిగా చదివి. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. మరి ఏమైనా చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచి సంతోషం. ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా? అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. మన దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం తెలుసా? మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం. బీసీ వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం. ఇక్కడ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోస్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మా. మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరూ పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువుండి పెద్దోళ్ళు అయిన. చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే, ఓ పూట ఉపాసం పండుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరు. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు, ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి. ఏం సర్పంచ్ అమ్మ, బాగున్నావా? ఏం సంగతి? దా దా దా. అవునా? మంచి తల్లి, నేను చూస్తా. హలో 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 స్వయం సహాయ సంఘాలకు 157 కోట్ల మండలానికి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, మరి స్పీకర్ గారికి, మరియు కోమటి వెంకటరెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు, సోదరులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాది అంగడ్రాయచూర్, కోడంగల్ మండలంలోని అంగడ్రాయచూర్ గ్రామం మాది. నేను సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రాయచూర్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కోడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రాయచూర్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయినాయి. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ వేసినప్పుడు ఇక్కడ కోడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యో మళ్ళీ కోడంగల్ మండలంలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కోడంగల్ ప్రజల అదృష్టవంతులం.
మనం చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇక్కడున్న కోడంగల్ ప్రజల్లోని మండలంలో ఉన్న ప్రజలందరికీ సార్ సీఎం కావాలని చాలా కళలు ఉండేవి. ఆ కళలన్నీ నెరవేరినాయి కాబట్టి సార్ మన 5 మండలంలోని ప్రజలను అందరినీ తన గుండెల్లో చూసుకోవాలని సార్ గారిని కోరుకుంటున్నాను. మంచిగా చేసిండు. ఈ కోడంగల్, కోస్గి, దౌలతాబాద్ ఈ 5 మండలాల ప్రజలు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరు, ఆఫీసర్లు అందరూ సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే చెప్పుకుంటున్నాను. వచ్చిండు సార్. కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మన ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి. ఈసారి ఎంపీకి 50,000 మెజార్టీ రావాలి మన నియోజకవర్గంలో. ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోస్గి సార్. ఇక్కడ పుట్టి పెరిగిన నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్ లో ఒక బల్బు వెలిగితే, అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కోడంగల్ గడ్డ పైన కాలు పెట్టిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కోడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కోడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. మీ సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్ మేము మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. తీసుకొని రా. సభకి నమస్కారం. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా ఆత్మీయుల సమ్మేళనకు మా మహిళలతో మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి సార్. వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల్ పీరన్పల్లి నాది. నేను చిన్న సంఘంలో 2006లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను, ఎలాగో నాది మధ్యతరగతి కుటుంబం కదా, నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్. కిరాణం షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్. నాతో పాటు ఒక 2-3కి ఉపాధి కూడా కల్పిస్తున్నాను. 20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చర్లో కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇది తెచ్చేయండి అది తెచ్చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను. గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద బాబు పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్. సెకండ్ బాబు బీటెక్, థర్డ్ బాబు సెకండ్ ఇయర్ సార్. అది నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను సార్. మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు. ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్, కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్. ఇది నా ఎదగడం సార్. నేను శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తుల సంస్థ చైర్పర్సన్ని సార్. మా దగ్గర ఎఫ్పీజీలో వచ్చేసి 135 ఉన్నాయి సార్. అక్కడ దాంట్లో సార్ నా మ్యారేజ్ కానప్పుడు 10th చదివినా సార్. మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించిండు సార్. అవునా? అవును సార్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? రమేష్ సార్. రమేష్. అవును సార్. మంచోడమ్మా. పెళ్ళైనాక కూడా భార్యను చదివించిండు సార్. ఇంటిని అంతా బాగా చేస్తున్నాడు అంటే అభినందనలు అమ్మా మీ కుటుంబానికి. పిల్లల్ని కూడా బాగా చదివించుకో. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు బాగా గుర్తించినావు. మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.